ఏమిటంత ఇదిగా ఆలోచిస్తున్నావు? మీరు పాడుతున్న పాట చాలా బాగుందమ్మగారు. ప్రణతి 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 ప్రణవనాద జగతికి అంటే ఏమిటమ్మగారు? అప్పుడే పట్టేశావే. ఓంకార నాదంతో నిండిన జగతికి, ఈ ప్రకృతికి నమస్కరిస్తున్నాను అని. అవును, నువ్వేమిటి ఇలా వచ్చావు? అయ్యగారికి క్షమాపణ చెప్పుకోవాలని. క్షమార్పణ ఎందుకు? ఆ రోజు మంత్రపుష్పాన్ని మంత్రంలా అనకుండా ఏదో రాగంలాగా పాటలాగా పాడేశాను కదండి. అలా చేయటం తప్పుట కదా. అయ్యగారు కూడా మంత్రపుష్పాన్ని ఏదో రాగంలాగా ఆలాపించారు కదా, అది కూడా తప్పే కదా. నాకు మాత్రం అలాగే అనిపించిందండి. ఏదో గొప్ప వాళ్ళు చేశారు కదా అని నాలాడు పిల్ల వెధవ చేస్తే మహా పాపరా అని అందరూ తిట్టారండి. అందుకే క్షమాపణ చెప్పుకుందామని. నిజమేనయ్యా, అయ్యగారు లాంటి మహానుభావులు తన్మయత్వంలో చేసిన పని కాని తమ పాండిత్యాన్ని చూపించాలని కాదు కదా. కానీ ఆనాడు నువ్వు నది ఒడ్డున పాడిన కీర్తన అయ్యగారు కూడా వినుంటే ఎంత బాగుండేదో, నీకెంత మంచి జరుగుండేదో. అందుకోసం కూడా వచ్చానండి, మళ్ళీ పాడి వినిపిద్దామని. ఆ పాడి వినిపించేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఉంది. రేపు సంగీత అకాడమీ సెలక్షన్లు వస్తున్నాయి. అయ్యగారి విద్యార్థుల్ని ఎన్నిక చేస్తారు. ఆయన సమక్షంలో నువ్వు చక్కగా పాడి మెప్పు పొందావంటే నీ భవిష్యత్తు రాచబాట పట్టినట్టే. అలా చేస్తావా గంగా? గుళ్ళో అమ్మవారిలాగా మీరు చెప్తున్నారు కదా, తప్పు చేస్తే కళ్ళు పోవు. అమ్మవారు కదయ్యా, మీ అమ్మలాంటి దాన్ని. అన్ని వివరాలు అప్లికేషన్లు ఇస్తాను, మా అమ్మగారికి ఇచ్చేయి. అలాగేనండి.